ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో ఎలా ఉంది ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ప్రచారం చాలా రసవత్తరంగా చాలా స్పందన వస్తుంది. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ చేస్తున్నాం. సాయిబాబా నగర్ బూరబండ. సో చాలా ఇప్పుడు మేము గల్లీ గల్లీకి 100% ఇప్పుడు డోర్ టు డోర్ మినిమం 10 times తిరగడం జరిగింది. మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మాగంటి సునీత గారు కూడా ఇప్పుడే వచ్చి వెళ్ళారు. వివేక్ సార్ కూడా వచ్చారు. డోర్ టు డోర్ ప్రచారం మార్నింగ్ జరిగింది. చాలా స్పందన 100%. సాయిబాబా నగర్ లో మాత్రం 70% మెజారిటీతో గెలుస్తామని మాకు 100% హోప్ ఉంది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఏం చేశారు? ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారు? 10 years లో మాగంటి సార్ ఉన్నప్పుడు చాలా చేశారు. డ్రైనేజ్ ఇక్కడ నుంచి పోచమ్మ టెంపుల్ లేన్ లో ఒక డ్రైనేజ్ పనులు చేశారు. స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, చాలా మటుకు పనులు అయినాయి బ్రదర్. ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. మాగంటి సార్ దగ్గర కొన్ని అదేమంటారు ఇవ్వడం జరిగింది, కానీ అది కొద్దిగా సడన్ గా సార్ చనిపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోవడం జరిగింది. సో మేడం వస్తే కంటిన్యూ అవుతాయని మాకు నమ్మకం చాలా ఉంది. ఇంకోటి కాంగ్రెస్ 2 years లో ఏం చేయలేదు. ఇక్కడ మా బస్సులో మాత్రం ఇక్కడనే కదా రాష్ట్రంలో కూడా ఏం చేయలేదు కాంగ్రెస్ 2 years లో. వాళ్ళు చెప్పిన 6 పథకాలు కూడా ఏమీ అమలు కాలేదు. ఇంకా పైనుంచే బెదిరింపు కాల్స్ సంథింగ్ వాళ్ళే మొత్తం గుండా రౌడీజం మొత్తం టోటల్ కాంగ్రెస్ అంటేనే అది. సో అది ఫైనల్ గా క్యాండిడేట్ల గురించి అడుగుతాను. బీజేపీ క్యాండిడేట్ లంకా దీపక్ రెడ్డి గారి గురించి. లంకా దీపక్ రెడ్డి అసలు ఇక్కడ డిపాజిట్ కూడా రాదు అతనికి. ఏంటంటే పబ్లిక్ కి ఆయన తెలిసినా కానీ ఏంటంటే డిపాజిట్ రాదు అంతే. అతను అది ఏం చెప్పను అని అసలు ఎందుకు తిరుగుతున్నాడో అర్థం అవుతలేదు అతను చెప్పాలంటే. బీజేపీ అది ఇంకా లోపల కొన్ని నోట్లు వస్తాయేమో, బట్ మా బస్సులో అయితే డిపాజిట్లు కూడా రాదని నేను చెప్తాను. నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్తాను? మనిషి వ్యక్తిగతంగా ఆయన మంచోడే, మంచి. కాకపోతే మా బస్సుల పరంగా మాత్రం నవీన్ యాదవ్ గారికి మాత్రం ఓట్లు పడవు. నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాను, గల్లీకి నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. వస్తే ఒక 10% ఏమో వస్తాయేమో, కానీ ఇదంతా మేమే బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుని వస్తాం. ఇక్కడ మీకు ఎవరు కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కేసీఆర్ కావాలనుకుంటున్నామండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మంచి చేస్తాం, మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని గెలిపించండి అని వాళ్ళు అడుగుతున్నారు. బీజేపీ నుంచి కూడా అడుగుతున్నారు, మమ్మల్ని గెలిపిస్తే మంచి చేస్తాం. మరి ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా సార్, అందరు చెప్తున్నారు కానీ మాకు ఎవరు హెల్ప్ చేస్తలేరు కదా. మా ఆయన కాలు చేతులు పడిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. ఇది అడ్డమి నుంచి కూలి పని చేసుకున్న మా ఆయన జాతున్నా. మా మర్దిలు 2 చచ్చిపోయినారు. వాళ్ళకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ బాధలు కూడా ఎవరు చూడలేకపోతున్నారు. నేనే జాదాలవలసింది ఈ అడ్డమి నుంచి కష్టపడి. మరి అవి ఎవరు చూస్తున్నారు సార్, మీరే చెప్పండి. చూస్తారని నమ్మకం ఉందా మీకు? మేము అనుకుంటున్నాము. చేసినారు కదా, చూడలేదా? ఇక 10 ఏళ్ళ నుంచి అని అంటే ఈ ఏళ్ళ నుంచి మేము పోయేస్తా ఉన్నాం, చూసాం వేస్తాం, పింఛన్ రాస్తాము అని అన్నారు. ఇప్పుడు దాకా పింఛన్ రాలేదు. ఇప్పుడు మరి ఇప్పుడు చేస్తాము పింఛన్, మేము రాస్తాము. ఇప్పుడు ఆయన ఫోన్ నెంబర్ రాసుకుని పోయారు. మరి అది దేవుని చేతిలో, గవర్నమెంట్ ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి. ఇంకా మా చేతి అయితే ప్రభుత్వం ఏం చేయలేదా? మరి ఇప్పుడైతే మా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. అమ్మా నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మాకు ఓటు కావాలని మీరు అనుకుంటున్నారు. మా కష్టాలు గిష్టాలు అన్ని మీరు ఏం చూస్తలేరు. ఏం చూస్తున్నారు చెప్పు? రోడ్డు మీద ఉంటున్నాం మేము. ఉన్నప్పుడు కూలి పోతున్నాం, లేనప్పుడు ఇగో ఇట్లా రోడ్డు మీద ఉంటున్నాం. ఏంటికి మళ్ళీ చూసే వరకల్లా 6,000 కిరాయి వస్తుంది. సన్న పిల్లలు ఏం తింటారు, ఈ ఇంట్లో ఉన్న పిల్లలు ఏం తింటారు? కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 ఏళ్ళు అవుతుంది. ఏమి వేయలేదు ఇంతవరకు. ఇల్లు వేయలేదు, ఇడిపి వేయలేదు, ఏమి వేయలేదు. మాకు పొలం లేదు, మాకు ఇంటికాడ ఊళ్ళో ఇల్లు లేదు, ఇక్కడ ఏం లేదు, అక్కడ ఏం లేదు. ఎక్కడ పోయినా చేయి కష్టమే. ఆ చేయి కష్టం మీద ఎన్ని రోజులు బతుకం ఆడపిల్లలం? టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసింది అవునా? నాకు కేసీఆర్ అయితే 2016 చేసిండు. ఇప్పటికి అదే నడుస్తుంది. నిన్న పోయి తెచ్చింది కూడా నేను కేసీఆర్ పైసలు తీసుకొని వచ్చిన హైదరాబాద్ ఊరిపోయి అవద్దని చెప్పాను. తినే వస్తువు అవద్దని చెప్పి రాదు. ఇప్పుడు ఎలా ఉంది మరి ఇక్కడ? మాగంటి సునీత గారు, అదే విధంగా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, సునీత గారేమో బీఆర్ఎస్ నుంచి. నాకైతే కేసీఆరే కావాలని. నమస్తే. ఎలా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారం జరుగుతుంది కదా, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ప్రజల నుంచి విశేష స్పందన వస్తా ఉంది. ఇక్కడ మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారి నాయకత్వంలో మేము ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉంటే మాకు తులం బంగారం ఇస్తా ఉన్నారు, 2500 ఇస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని, ఈ అభ్యర్థిని మేము పాలదోడతాం. మాగంటి సునీత గోపీనాథ్ గారు
గతంలో చాలా మంచి పనులు చేశారు, వారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం అనేసి ఇక్కడ ప్రజలు చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అంటే బీఆర్ఎస్ నుంచి రౌడీలు గుండాలని కాంగ్రెస్ అంటుంటే వాళ్ళేమో మాకంటే పెద్ద రౌడీలు వాళ్ళే దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది. మీ మీడియాకి తెలుసు ఎవరు రౌడీలు ఎవరు గుండాలు. మాగంటి గోపీనాథ్ గారు చేసిన మంచి పనులే ఇలా 3 సార్లు కాదు, ఇది 4వ గెలవడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ రౌడీలు గుండాలు అయితే మరి గతంలో మీరు ఎందుకు గెలవలేకపోయారు? ఇప్పుడు మేము ఎందుకు హ్యాట్రిక్ కొడతా ఉన్నాం? ఇది ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. ఈ ప్రజలు కోరిక మేరకు సునీత గోపీనాథ్ గారు భారీ మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గంలో గెలిచి ఈ యొక్క ప్రజలకి మంచి పనులు చేయడానికి ముందుకెళ్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రధానంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో మాటల యుద్ధం అయితే కొంచెం గట్టిగానే జరుగుతుంది. రౌడీ అని ఆ నవీన్ యాదవ్ గారిని మీరు అనడము, ఆయనేమో గల్లీ కూడా దాటరు, ఇంకోసారి మా దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేస్తే తగలబెడితే అని చెప్పేసి ఆయన మాట్లాడము. ఏంటి పరిస్థితి ఎలా ఉంది అసలు? ఏది ఉన్నా కేసీఆర్ పథకాలే గెలిపిస్తాయి. అది ఏది ఏమున్నా ఆయన రౌడీజం ఉన్నా డబ్బులున్నా వాళ్ళు ఎన్ని చేసినా ఇక్కడ మటుకు మరి కారు గుర్తే గెలుస్తుందని ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ధైర్యంగా జనాలు వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా డబ్బులు తీసుకొని కూడా వాళ్ళ మనసులో ఏదో అది చేస్తారు. ఎందుకంటే ఇక్కడ హైడ్రా జరిగింది, మూసీ జరిగింది, ఇక్కడ యూనివర్సిటీ జరిగింది, అవన్నీ వాళ్ళు కన్నారా చూశారు కాబట్టి వాళ్ళకి మనసులో ఉంది, అది చెరిగిపోయింది. అది హైడ్రా మంచి కోసమే చేస్తున్నాం మేము, చెరువులు పునరుద్ధరించి అని చెప్పేసి చెప్తున్నారు కదా. హైడ్రా వల్ల ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఆ కాలనీలో వచ్చి లైట్లు ఓపెన్ చేసిందట. అటువంటి కాలనీని ఇందిరాగాంధీ పేరు పెట్టి ఇందిరారాజ్యం అని పెట్టి వాళ్ళే కూలగొట్టారు. ఆ లైట్లు ఓపెన్ చేసిన కాలనీనే కూలగొట్టారంటే హైడ్రా అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అప్పుడు మామూలు వ్యక్తి కాదు. అటువంటి దాన్ని కూలగొట్టరు. 40 ఏళ్ళ చరిత్ర దానికి అటువంటి దాన్ని హైడ్రా చేసారు. హైడ్రా అవుతుంది తప్పు. అవన్నీ వాళ్ళు పాపం. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ప్రచారానికి వచ్చినా మాదే గెలుస్తుంది, ప్రజలు మాకే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్ని పార్టీలు చెప్తున్నాయి కదా. మరి అది మానవ సమాజం. ఇక్కడ ఇంతకుముందుకు ఇవి రెగ్యులరేషన్ లేకుండా హౌసెస్ 58 జీవో తీసుకొచ్చి చాలా మందికి చాలా రకాలుగా ఎంతో మేలు చేశాడు. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కానీ ఏది కానీ ఇక్కడ ఒకటి రోడ్డు ఉండే ఇక్కడ ఈ ఏరియాలో అది కూడా పెద్దదానికి ఆ కోట్లో ఉండి ఆగిపోయింది. అది ఇప్పుడు మేము ప్రతి ఒక్క డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళ చేసిన అభివృద్ధిని వాళ్ళే కళ్ళకు కట్టినట్టుగా మాకు చూపిస్తున్నారు. 98 జీవో కోసము కేవలం కేసీఆర్ గారిని ఎంతో బతిలాడి మరీ చేయించి కూడా ఇక్కడ ఒక 3000 డబల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడ వచ్చినాయి మాకు. మేము ఇక్కడ బద్వేల్లో ఇక్కడ ఉన్న పక్కనే ఉంటున్నాము, మమ్మల్ని కూడా స్పందించండి, మా కాడికి రావట్లేదు అని ఆ ప్రజల తీరు చూస్తే మాగంటి గోపీనాథ్ వారి భార్య ఈరోజు పోతే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఏ రౌడీ ముక్కలైనా ఎవరైనా ఏం చేయలేరు. ఇది కేసీఆర్ ఉద్యమ పార్టీ, తెలంగాణ అంటేనే ఉద్యమంలో నుంచి పుట్టింది కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది తీరుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.